మైక్రోసాఫ్ట్ ఎండీగా సత్యనాదెళ్ళ బాధ్యతలు తీసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్ వంటి సంస్థ కూడా కంప్యూటర్ అదేవిధంగా డెస్క్టాప్ ప్రాధాన్యత కోల్పోతుంది అని మేము ఊహించలేకపోయాము. ఒక స్మార్ట్ ఫోన్ మొత్తము కంప్యూటర్ని రీప్లేస్ చేస్తుంది, స్మార్ట్ ఫోన్కి ఇంత ప్రాధాన్యత పెరుగుతోంది అనేటువంటి అంశాన్ని మా సంస్థ కూడా గుర్తించలేకపోయింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోనుకు అనుసంధానంగా మేము మా మొత్తం వ్యవహారాలను మొత్తం కూడా మార్చుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు రానున్నటువంటి కాలంలో సొంత స్మార్ట్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసేటువంటి పరికరాలు రావటం, సెన్సార్స్ ఆధారంగా పనిచేసేటువంటి ఈవెంట్, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో మనం ఇంట్లో గోడలకి ఏ విధమైనటువంటి లైట్లు లేకుండానే గోడలు వెలిగేటువంటి గోడలు, మనము ఇంట్లో తిరుగుతుంటే ఆ సెన్సార్స్ అంటే మనం కోరుకున్నటువంటి మ్యూజిక్, మనకు కోరుకున్నటువంటి విధంగా ఇంట్లో కలర్స్ మారటం, అదేవిధంగా ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా టీవీ మనం అవసరమైనప్పుడు టీవీ ప్లే కావటం, మన ఆలోచనలకి మాటలకు అనుగుణంగా ఆ టీవీలో కార్యక్రమాలు ప్రసారాలు అవ్వటం, మన పని అయిపోయిన తర్వాత మనం చూడటం మానేసిన తర్వాత ఆ టీవీ ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోవటం, ఈ విధమైనటువంటిది. మనము ఒక బాత్రూమ్కి వెళ్తే బాత్రూంలో ఉన్నటువంటి సెన్సార్స్ వీటి అనుగుణంగా మనము మన యొక్క ఆరోగ్య స్థితి ఏమిటి, మన మలమూత్రాల ద్వారాగా ఏ విధమైనటువంటి మన ఆరోగ్య పరిస్థితిని డయాగ్నోస్ చేసేటువంటి పరిస్థితులు కూడా అంచనా వేయటం, ఇంట్లో ఉండేటువంటి మొత్తము ఈ సాంకేతిక పరిజ్ఞానం, అసలు మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏమిటి, అదేవిధంగా మన ఇంట్లో మనకు అవసరమైనటువంటి మందులు ఉన్నాయా లేవా, మందుల కొరత ఉందా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటువంటి విధంగా మనము వంటగదిలోకి వెళ్తే మన ఆదేశాలు ఒక కంటి చూపు అంటే మన ఆలోచనలకు అనుగుణంగా వంట అద్భుతమైనటువంటి మన అభిరుచికి అనుగుణమైనటువంటి వంట చేసేటువంటి రోబోలు, ఈ విధమైనటువంటి అంతా మనం ఊహిస్తే ఒక ఫిక్షన్ సినిమా లాగా అనిపించవచ్చేమో. ఇప్పుడు రానున్నటువంటి కాలం ఈ విధమైనటువంటి సాంకేతికతతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు, మన ఇళ్ళు ఈ విధమైనటువంటి రూపురేఖలు మారబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం బట్టి మనకి అర్థమవుతున్నటువంటి అంశం. దీనికి అనుగుణంగానే మొత్తము కొన్ని కంపెనీలు కూడా ఇందుకు అనుగుణంగా స్మార్ట్ హోమ్స్ వీటిని తయారు చేసేటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఐబో అనే ఒక కంపెనీ రోబో కుక్కలను తయారు చేస్తుందట. అదేవిధంగా రోబోస్ ద్వారాగా వంటకు సంబంధించినటువంటి విషయంలో కూడా మన అభిరుచులకు అనుగుణంగా వంట చేసేటువంటి రోబోసు, మనకు వడ్డించేటువంటి రోబోసు, మనకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అందించేటువంటి రోబోస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అయితే ఇవన్నీ నిజంగా ఆచరణ సాధ్యమేనా, లేకపోతే ఊహాజనితమైనటువంటి అంశాలు, ఇవి ఫిక్షన్ లాగా ఉన్నాయి, నిజమేనా, ఇవి జరుగుతాయా అనేటువంటి అనుమానం ఎవరికైనా వస్తే రావచ్చేమో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అని మనం ఒకటి ఆలోచిస్తే మన ఆలోచనలకు అనుగుణంగా మనం ఒక థీమ్ గిన ఇస్తే అందుకు అనుగుణంగా ఒక కవిత, అవసరమైతే ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్ వేసేటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాలా. అదే తరహాలో ఈ విధమైనటువంటి ఒక స్మార్ట్ హోమ్స్ కూడా రాబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం బట్టే అర్థమవుతున్నటువంటి అంశం. అయితే ఇది ఇప్పటి వరకు అందరికీ ఊహేనా అంటే ఇది 30 ఏళ్ల క్రితమే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్
తన ఇంటి నిర్మాణంలో ఈ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే చూపించారు. ఆయన 1997లో 2.0 పేరుతో అమెరికాలో లేక్ వాషింగ్టన్ ఒడ్డున గేట్స్, ఆయన బిల్ గేట్స్ ఒక భవంతి నిర్మించినటువంటి భవంతి, అంత హైటెక్ అంగులతో ఆ భవంతి ఉంటుందట. ఆ భవంతి మొత్తం కూడా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్తో సెన్సార్స్ని అనుసంధానం చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొత్తం సెన్సార్స్ అనుగుణంగా వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగా వాళ్ళ ఇంటికి ఎవరన్నా సపోజ్ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్ కూడా అవసరానికి అనుగుణంగా మారుతూ ఉండటం. మనం ఒక బెడ్ పడుకున్న తర్వాత ఆటోమేటిక్గా బెడ్తో పని అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సీలింగ్కి వెళ్ళి అతుక్కొని పోవటం, అంటే ఇల్లంతా ఖాళీ కావటం. ఈ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండేటువంటి విధంగా ఆయన ఇంట్లో ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, ఆ అతిథికి సంబంధించినటువంటి బట్టలు ఆయన విడవగానే ఆ బట్టలకి ఒక పిన్ కింద కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అసలు ఆ అతిథికి ఏ పాటలు అంటే ఇష్టం, ఏ మ్యూజిక్ అంటే ఇష్టం, ఎలాంటి ఆహారం అంటే ఇష్టం, ఎలాంటి పెయింటింగ్స్ అంటే ఇష్టం, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో దర్శనమిస్తాయట. ఆ విధమైనటువంటి పాటలు వినపడతాయట. మళ్ళీ ఆ అతిథి వెళ్ళిపోగానే అవన్నీ ఆటోమేటిక్గా మాయమైపోతాయట. అంటే ఇది కేవలము అతిథికి సంబంధించినటువంటి అంశమే కాదు, వాళ్ళ ఇంట్లో మొక్కలకు కూడా ఆ మొక్కలకి ఎంత నీరు అవసరం, ఎప్పుడు నీళ్లు పోయాలి, ఇవి కూడా సాంకేతికంగా డిజైన్ చేయబడిందట. ఇదంతా 1997లో మైక్రోసాఫ్ట్ ఎండి బిల్ గేట్స్ సృష్టించినటువంటిది. ఇప్పుడు వాస్తవంగా ఆయన అప్పుడే చెప్పాడు, ఒక 10 ఏళ్లలోనే ఇలాంటి ఇళ్ళన్నీ అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన అప్పుడే చెప్పారు ఆల్రెడీ. మరి ఇప్పుడు అంటే ఒక 30 ఏళ్ళు అవుతున్నాయి కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులో వస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మరింత ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి? ఒకవేళ ఈ విధమైనటువంటిది అందరికీ అందుబాటులోకి వచ్చిందనుకోండి, దీంట్లో ఉండేటువంటి సమస్యలు ఏమిటి? ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది, మన ఫోనే అన్నీ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ వాస్తవంగా అయితే ఇంతకుముందు కెమెరాలు ఉండేవి, ఇప్పుడు ఆ కెమెరాలు ఇది లేదు, అన్నీ అది ఫోనే కెమెరాగా పనిచేస్తుంది. మనం మాట్లాడుకుంటున్నాం, స్మార్ట్ ఫోను మన వీడియో కాల్స్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆన్లైన్ బ్యాంకింగు, డబ్బులు ట్రాన్సాక్షన్స్, అప్పటికప్పుడు ఫోన్పేలు ఇవన్నీ చేస్తున్నాంగా. మరి ఇప్పుడు సమస్య, ఇది కూడా ఒక సమస్య. స్మార్ట్ ఫోన్లో ఏదైతే సైబర్ నేరాలకు సంబంధించినటువంటి సైబర్ అటాక్స్, మరి స్మార్ట్ ఫోన్లో వాడు దూరిపోయి మన సమాచారం అంతా తీసుకొని మన బ్యాంకులో డబ్బులన్నీ వాడు డ్రా చేసుకున్నట్టుగా, ఇప్పుడు ఈ స్మార్ట్కి సంబంధించినటువంటి దీంట్లో కూడా స్మార్ట్ ఇళ్లలోకి ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ఆధారితమైనటువంటి ఇవి కదా, ఇవి ఆటోమేటిక్గా సైబరు నేరగాళ్ళు ఇళ్లలోకి చొరబడేటువంటి అవకాశం ఉంటుంది, ఏది స్మార్ట్ వేలో. ఆ విధంగా మన సమాచారాన్ని, మన సంబంధించినటువంటి డబ్బు లేకపోతే మిగతా లేదంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటి మీద కూడా అటాక్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. దీనికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయేటువంటి ఒక సమస్య. అయితే ఇంకోటి, ఇంకా ఇలాంటి ఇల్లు కింద వస్తే మొత్తం ఇల్లంతా ఈ విధంగా స్మార్ట్ హోమ్ కింద తయారైనప్పుడు మనము ఒక గదిని డిస్కనెక్టెడ్ గది కింద పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంతా ఇంక అన్నీ మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము, ఎవరితో మాట్లాడాము, ఏంటి అన్నీ మనం అనుకుంటాము. మనకి ఎవరికి తెలియదు అనుకుంటున్నాము. అందరికీ బహిరంగమైనటువంటి బహిరంగం అన్నమాట, అందరికీ తెలిసిపోతాయి. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్ చేసేవాడు అందరూ మన అన్నీ ఎలాగైతే తెలుసుకుంటున్నారు, అలాగని ఆ ఇంట్లో ఉంటే మన సమాచారం అంతా కూడా అందరికీ తెలిసిపోయేటువంటి అవకాశం. అందుకనే ఒకటి, ఏ విధంగా ఈ సెన్సార్స్ అదేవిధంగా పనిచేసే సెన్సార్లు పనిచేయకుండా, ఇంటర్నెట్ పనిచేయకుండా, అసలు ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఒక డిస్కనెక్టెడ్ ఒక గదిలో మనం ఉండటం అనేటువంటిది కూడా కొంత మానసిక ప్రశాంతతకి, లేదు ఈ విధంగా సైబర్ క్రైమ్స్ నుంచి మనము కాపాడుకునే దానికోసం కూడా అలాంటి గదులను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా బహుశా రావచ్చేమో. ఈ విధమైనటువంటి సైన్స్ ఫిక్షన్ తలపించేటువంటి ఈ సెన్సార్స్తో పనిచేసేటువంటిది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో పనిచేసేటువంటి ఈ విధమైనటువంటి ఇళ్ళు మరి
ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయంటే ఇప్పుడే అలాంటి ప్రయత్నాల్లో ఆల్రెడీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి బహుశా కొద్ది సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు. వాటికి సంబంధించి అవి లగ్జరీస్ అయితే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి మొదట అందుబాటులో వచ్చినప్పటికీ కూడా ఇంటర్నెట్ కూడా మొదట స్మార్ట్ ఫోన్లు కూడా బాగా ఖరీదైనటువంటి ఎక్కువ మంది వాడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అందరి చేతుల్లోకి వచ్చేసినాయి. అలాగనే ఈ స్మార్ట్ హోమ్స్ కూడా అతి కొద్ది సమయంలోనే ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు.